మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రముఖ ఆర్థిక సంస్థ సిటీ గ్రూప్ మరి బంగారం ధరలపై తన అంచనాలని తగ్గించింది. ఎందుకు అంచనాలు తగ్గాయి అంటే? నెక్స్ట్ సెప్టెంబర్ కల్లా గోల్డ్ ప్రైస్ ఇంకొక 20% డ్రాప్ అవుతుంది. ఇప్పుడున్న ప్రైస్కి 20% డ్రాప్ అవుతుంది. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మాత్రం మళ్ళీ $5,000 వస్తుంది. అంటే లాంగ్ టర్మ్కి పాజిటివ్నే, బట్ షార్ట్ టర్మ్లో మాత్రం బేరిష్గా ఉండొచ్చు అని చెప్తుంది. ఎందుకంటే ఒకటి రీసెంట్గా అమెరికాలో ఎంప్లాయ్మెంట్ రేట్ బాగా తగ్గిపోయింది. అక్కడ అందరికీ జాబులు వస్తున్నాయి. మనం ఏమనుకుంటున్నాం, ఇండియా లాగా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది, అమెరికాలో ఏ వాళ్ళు జాబ్స్ ఊడుతున్నాయి అనుకుంటున్నారు. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే అక్కడ జాబ్స్ ఏం ఊడినట్టు ఎవిడెన్స్ లేదు. అది ఇంకా ఎక్కువ మంది జాబ్స్ క్రియేషన్ జరుగుతున్నట్టు అక్కడ ఎవిడెన్స్ ఉంది. రెండోది కంపెనీ రిజల్ట్స్ అని చాలా బాగున్నాయి అక్కడ. మొన్న గూగుల్ రిజల్ట్ వచ్చింది, అది 15 లక్షల కోట్ల ప్రాఫిట్ 1 ఇయర్లో. 15 లక్షల కోట్ల ప్రాఫిట్. అండ్ ఆ కంపెనీ ఆల్మోస్ట్ 10 లక్షల కోట్లతోటి అప్పులు చేసి మరి ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇంకా ఊహించండి, ఒక కంపెనీ 10 లక్షల కోట్లతోటి ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తున్నారు వరల్డ్ వైడ్గా. అంటే మనం ఉన్న ఈ ప్రపంచంలో పీక్ లెవెల్లో ప్రొడక్టివిటీ నడుస్తుంది అక్కడ. అంటే ఒకవైపు యుద్ధాలు, మన దేశంలో అంటేనేమో ఆయిల్ ధరలతో అల్లాడిపోతుంది రూపీ డాలర్. ఒక్కొక్క అమెరికాలోనే ఒక్కొక్క కంపెనీ లక్షల కోట్లు పెట్టి ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంటే దాని మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ వరల్డ్లో ఉన్నాం. మొత్తానికి ఇదేం చెప్తుందంటే టెక్నాలజీ మొత్తం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా వైబ్రెంట్గా ఉంది. అండ్ ఇన్కమ్కి అసలు ప్రాబ్లం లేదు, అన్ని ప్రాఫిట్ జోన్లో నడుస్తుంది. కాబట్టి ముందు రోజుల్లో వడ్డీ రేట్లు పెంచడం తప్ప తగ్గటాలు లేవు అంటున్నారు. వడ్డీ రేట్లు కనుక పెరిగితే మెటల్స్ అని కొలాప్స్ అవుతాయి. వడ్డీ రేటు కనుక పెరిగితే మెటల్స్ కొలాప్స్ అవుతాయి. డాలర్ కనుక స్ట్రాంగ్ అయిందంటే మెటల్స్ కొలాప్స్ అవుతాయి. కాబట్టి నెక్స్ట్ 2-3 మంత్స్ వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఏ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లు తగ్గించే స్టేజ్లో లేదు. కాబట్టి గోల్డ్కి డిమాండ్ ఉండకపోవచ్చు. కాబట్టి 20% కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి అండ్ సిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినందుకో లేదో వరల్డ్ వైడ్గా ఉన్న వీక్నెస్ వల్ల తెలియదు, కానీ మొత్తానికైతే గోల్డ్ డ్రాప్ అయింది. లాస్ట్ 2 డేస్ నుంచి డ్రాప్ అవుతూ ఉంది. అంటే ఈ మంత్లో ఇప్పటికే 9% డ్రాప్ అయింది గోల్డ్. ఈ ఒక్కరోజు 2%, అంటే ఈ మంత్లో 9%. లాస్ట్ 6 మంత్స్ నుంచి 0 రిటర్న్. లాస్ట్ ఇయర్ ఎలా బాగా ఇచ్చింది. స్టిల్ ఇప్పటికీ లాస్ట్ 1 ఇయర్తో పోల్చుకుంటే నీకు 29% ప్రాఫిట్లో ఉన్నావు స్టిల్. అంటే సిల్వర్ అయితే ఇంకా దారుణంగా ఉందండి. ఈ రోజు అయితే 1% డౌన్ అయింది. అండ్ 1 మంత్తో పోల్చుకున్నప్పుడు మాత్రం ఆల్మోస్ట్ అండ్ 23% డౌన్ అయింది లాస్ట్ 1 మంత్లో. ఓకే, అంటే సివియర్గా పడింది సిల్వర్ ఈ మంత్లోనే. అంటే మెటల్స్కి వాలటిలిటీ ఉంటే మాట నిజంగానే, బట్ ఈ రేంజ్ అయితే కాదు ఖచ్చితంగా. కాబట్టి ప్రస్తుతానికి ఆల్ మెటల్స్ అన్నీ కూడా అండ్ చాలా వీక్గా ఉన్నాయి, డాలర్ స్ట్రాంగ్ అవడంతో. అండ్ వడ్డీ రేట్లకి తగ్గించరు, కావాలంటే పెంచారు అనే ఉద్దేశంతో ఇవన్నీ రాబోతుంది అనమాట. అండ్ మోర్ ఎవర్ ఇంటర్నేషనల్ బ్రోకర్స్ అందరూ కూడా అంత పాజిటివ్ లేరు అనమాట. అంటే మోర్ ఎవర్ లాస్ట్ 1 ఇయర్ గట్టిగా వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ ఈ 1 ఇయర్ సైడ్విల్ ఉండే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే సిటీ గ్రూప్ లాంటి సంస్థలు సార్ ఇలాంటి అంచనాలు రావడానికి అంటే బ్యాక్గ్రౌండ్ కారణాలు ఏమి చెప్పాను కదా, ఈ అమెరికాలో రిసెషన్ వచ్చే ఛాన్స్ లేదు, ఎకానమీ చాలా వైబ్రెంట్గా ఉంది. అండ్ రీసెంట్గా ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ డేటా రిలీజ్ అయినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది అక్కడ. అందుకని అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది కాబట్టి ఎకానమీ స్ట్రాంగ్ ఉన్నట్టు లెక్క. ఎకానమీ స్ట్రాంగ్ ఉంటే బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించరు. బ్యాంకులో వడ్డీ రేట్లు తగ్గిస్తున్నప్పుడు గోల్డ్ పరిగెత్తిద్ది, డాలర్ వీక్ అయితే ఇది పరిగెత్తిద్ది. బట్ ఆ రెండు స్ట్రాంగ్ అవుతున్నప్పుడు ఇంకా మెటల్స్ కొనాల్సిన అవసరం ఉంది. కాబట్టి వరల్డ్లో ఏదో చోట అన్సర్టనిటీ ఎక్కువ అవుతుంటేనే దీనికి అవసరం వచ్చింది అనమాట. కాబట్టి ఇప్పుడు లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా డాలర్ని ఎలా ఉంచుకోవాలని ట్రై చేస్తున్నాయి. కాబట్టి నాకు తెలిసి బ్యాంక్స్ కూడా, సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ కొంత స్లో చేసినట్టున్నాయి. అందుకని వరల్డ్ వైడ్గా ఈ వీక్నెస్ కనపడుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ బంగారు రేటు డ్రాప్ ఇండియా మాత్రం కాదు, ఇట్స్ వరల్డ్ వైడ్. వరల్డ్ వైడ్ తగ్గుతున్నాయి. కాబట్టి ఇది ఎసెట్టుకున్న సైకిల్ నేచర్ అనుకోవచ్చు. ఓకే, ఏదేమైనా దీంతో పోల్చుకుంటే ఇప్పుడు ధరలు తగ్గుతాయి అనుకోవచ్చు సార్, బంగారం వెండి ధరలు? బేసికల్ చార్ట్ ప్రకారం చూసుకుంటే లేదు, ఇంకొక 5-10% డ్రాప్ అని పెద్ద ఆశ్చర్యం లేదు. మన సపరేషన్ థియరీ ప్రకారం చూసుకుంటే ఇంకొక 5-10% డ్రాప్ అయితే సపోర్ట్ దగ్గరికి వచ్చేస్తుంది, మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్రాడ్గా చూస్తే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి చార్ట్స్, బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మాత్రం చాలా వీక్గా ఉన్నాయి. అందుకని సిల్వర్ ఇంకా వీక్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ గోల్డ్ అయితే కొంచెం పర్లేదు. మొత్తానికి అయితే షార్ట్ టర్మ్లో వీక్నెస్ కనబడతా ఉంటుంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఎస్ఐపి రూట్లో కొనుక్కుంటే బెటర్ అనమాట. అందుకే నేను ఎప్పుడు లంసం పెట్టద్దు అంటాను. పెడితే ఏమవుతుందంటే ఈ టైంలో పెయిన్ ఎక్కువ ఉంటుంది. అంటే గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఇయర్ అంత వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ఏమి ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఇదే కదా ఏ అసెట్ అయినా సరే, ఏ అసెట్ పాస్ట్గా వచ్చింది అనుకోండి, అది కాంపెన్సేషన్ కింద 2-3 ఇయర్స్ ఆగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం నేను ఎక్స్పెక్టేషన్ పెట్టట్లేదు ఈ రెండింటి నుంచి. బట్ రిమైనింగ్ మెటల్స్ అయితే ఇండియాలో డిమాండ్ ఉంటుంది. ఏది మన ఐరన్, కాపర్, జింక్, వీటికైతే ఇండియాలో డిమాండ్ ఉంటుంది ఒకసారి ఎకానమీ స్టేబుల్ అయిన తర్వాత. బట్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే కనుక ఈ రెండు వీక్ అవుతున్నాయి.
అంటే వార్ ఎఫెక్ట్ కూడా పడుతుంది అనుకోవచ్చు అంటారా ఇప్పుడు gold, silver యాక్చువల్గా పైన? ఈ వార్ నుంచి ఏషియన్ కంట్రీల్లో కొన్ని కంట్రీస్ తప్ప ప్రపంచానికి అసలు ఈ వారికి సంబంధం లేదు. ఉమ్, ఏషియాలో అది పర్టికులర్గా లేదు. ఇండియా, చైనా కూడా అంతేం లేదు. అంటే మిగతా కంట్రీకి ఏమైందంటే ఏ స్టాక్స్ ఉన్నాయి వాళ్ళకి, yes, కొరియా వాళ్ళకి కానీ, జపాన్ వాళ్ళకి కానీ, తైవాన్కి కానీ, చైనాకి కానీ, వీళ్ళకి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ ఉండటం వల్ల ఏంటంటే అవి 2x 3x ప్రాఫిట్ చూపుతున్నాయి ప్రయాణం. అంటే 100% గ్రోత్ ఉన్నాయి కంపెనీల్లో. వాటి వల్ల ఈ ఎఫెక్ట్ తగ్గిందనమాట. ఇండియా లాంటి కంట్రీస్కి ఏ స్టాక్స్ లేకపోవటం, రూపీ వీక్ అవటం వల్ల ఆయిల్తో సతమతం అవుతున్నాం అంతే. అందుకని మనం లోకల్ మనం ఒక్కళ్ళే వీక్ అవుతున్నాం. బట్ వరల్డ్ వైడ్ చూసుకుంటే కనుక ఏ కంట్రీలో సరే చాలా స్ట్రాంగ్. ఇక్కడ ఏమవుతుందంటే .com బబుల్ అప్పుడు మనం చూసుకుంటే ఆ టైంలో లేదు, 2000 అప్పుడు ఐటీ స్టాక్స్లో ఇన్కమ్ ఒకరి మామూలుగా ఉండేది. అప్పట్లో ఏఐ కానీ, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డేటా సెంటర్ కానీ పెద్దగా లేదు. ఇప్పుడేంటి మన మన 12వ తారీఖు లిస్ట్ కాబోతుంది స్పేస్ ఎక్స్. దాని వాల్యూషన్ ఎంత? 1.5 ట్రిలియన్. అసలు ప్రపంచ హిస్టరీలో ఒక కంపెనీ, స్టార్టప్ కంపెనీ yes, 1.5 ట్రిలియన్ అండి. అలాంటిది ఏం లేదు. వాళ్ళు ఐపీఓకి వచ్చి జనాల దగ్గర కలెక్ట్ చేసే డబ్బు 5 లక్షల కోట్లు అండి. 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్లు వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు పబ్లిక్ దగ్గర నుంచి. అండ్ 1.5 lakh crore. నెక్స్ట్ చాట్ జీపీటీ లైన్లోకి వస్తుంది, వాళ్ళు వస్తున్నారు. ఓపెన్ ఏఐ వాళ్ళు దగ్గర దగ్గర 1 ట్రిలియన్కి వస్తున్నారు వాళ్ళు కూడా. నెక్స్ట్ 2-3 monthsలో వరల్డ్ వైడ్గా పెద్ద అంత పెద్ద కంపెనీస్ ఐపీఓకి వస్తున్నాయి అంటే మీనింగ్ ఏంటి? వరల్డ్ ఎకానమీ బాగుంది కాబట్టి, వాటి క్రేజ్ ఉంది కాబట్టి అవి వస్తున్నాయి. కాబట్టి ఓవరాల్ చూసుకుంటే ఏఐ స్టాక్స్ హవా నడుస్తుంది. అవి ఉన్న కంట్రీస్ అన్ని ఎకానమీ బాగుంది. అవి లేని చోట స్టాక్ మార్కెట్లో పర్ఫార్మెన్స్ లేదు, మిగతా వాటిలో సఫర్ అవుతున్నాం. అందుకని ఎంటర్ ఏసీ మీద ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కువ లోకల్ ఇష్యూస్ సఫర్ అవుతుందంటే ఇండియా వాళ్ళు, దట్టు బికాస్ ఆఫ్ అది క్రూడ్ అండ్ రూపీ వీక్నెస్ వల్ల అనమాట ఇది. yes, అదర్వైజ్ మనం ఏ కానీ మినహాయిస్తే కొన్ని స్టాక్స్ బాగానే ఉంది. ఈవెన్ ఇండియాలో కూడా ఫార్మా సూపర్గా ఉంది. అండ్ వైర్ అండ్ కేబుల్స్ కంపెనీస్ సూపర్గా ఉంది. డేటా సెంటర్ సపోర్ట్ చేసే వైర్ అండ్ కేబుల్స్ అవి సూపర్గా ఉన్నాయి. అండ్ సిడిఎంఓ స్టాక్స్ బాగున్నాయి. అండ్ కొన్ని ఏరియాస్ స్టిల్ ఇండియాలో బాగున్నాయి. ఫార్మసీ ఈజ్ గుడ్ బెటర్ రైట్ నౌ. నెక్స్ట్ 2 years ఇండియాలో సేఫ్టీ ఎక్కడ ఉంది అంటే డాలర్లో డబ్బులు సంపాదించే కంపెనీస్లో ఏవైతే ఉన్నాయో వాటిలో ఉంది. అందుకని టెక్స్టైల్స్ అండ్ ఫార్మా అండ్ హాస్పిటల్ సెక్టర్ ఇస్ టూ గుడ్ రైట్ నౌ. yes, వాటిల్లో రిస్క్ లేదు, సేఫ్టీ ఉంది. నెక్స్ట్ 1 or 2 years అందులో కూర్చోవడం బెటర్. ఈ మార్కెట్ ఎంతవరకు ఎలా ఉంటుందో మనకే తెలియదు. ఎందుకంటే ఈ టైపు వాలిటీ మనం ఇంతకుముందు చూడలేదు ఎప్పుడు, ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు అనమాట. ఎంత తిరిగినా సరే సాయంత్రకాలం వచ్చి నిద్రపోతుంది కిందకి. yes, తిరిగినంత స్పీడ్గా వచ్చి మార్కెట్ కిందకి వెళ్తుంది. అండ్ డే ట్రేడింగ్ వాళ్ళు చాలా చాలా క్రేజీ సఫర్ అవుతున్నారు. బెస్ట్ ఏంటంటే మార్కెట్ మన ఫేవర్గా ఉన్నప్పుడు చెటాక్ చేయడం బెటర్. మార్కెట్లో ట్రేడర్ అంటే రోజు పోయి మార్కెట్లో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ ఫేవరబుల్ కండిషన్ వచ్చేంతవరకు వెయిట్ చేసి ఆ టైంలో యుద్ధం చేయడం బెటర్. ఈ టైంలో సన్ రైజ్ మార్కెట్ దూరంగా ఉండడం బెటర్ అనమాట. కాబట్టి కన్జర్వేటివ్గా ఉంటే ఈ టైంలో సేఫ్టీ అంటిల్ మార్కెట్ స్టేబుల్ అయ్యేంత వరకు. మొత్తానికి అయితే వరల్డ్ వైడ్గా మనం చూసుకుంటే ఇండియన్ ఎకానమీ తప్ప మిగతా కంట్రీస్లో ఎక్కడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తుందో అవన్నీ బాగానే ఉన్నాయి. అంటే పెద్ద కంపెనీస్ అని ఐపీఓకి వస్తున్నాయి అంటే మీనింగ్ ఏంటంటే లిక్విడిటీ బాగున్నట్లు లెక్క అనమాట. టూ మంచి వాలిటిలిటీ జోన్లోకి వస్తున్నాం. ఇంకా ప్రపంచవ్యాప్తంగా వాలిటిలిటీ ఎక్కువ అవుతూ ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఇండియా మీద ఇంకా ఎక్కువ పడుతూ ఉంటుంది. కాబట్టి మన మార్కెట్ ఈ 23,000 దగ్గర అటు ఇటు సఫర్ అవుతూ ఉంటుంది. yes, thank you, sir. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.